ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ 2024 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి రాశి ఫలాలు ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి రాశి ఫలితాలంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కానీ, తరువాత కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, మంచి అలవాట్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి నెల అన్నమాట. ఎందుకంటే ఈ శుభస్థానంలో ఈ రాశిలోనే స్వక్షేత్రంలోనే శుక్రుడు ఉండడం, అంతేకాకుండా గురుడు కూడా ఉండడం ద్వారా, బుధుడు కూడా ఉండడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ధర్మ మార్గంలో నడుస్తారు. ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ చక్కటి విశేషమైనటువంటి స్థితిని సమాజంలో వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే కనుక చాలా మంచి అవకాశం. చక్కటి పనులు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నతమైనటువంటి అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితి కంటే కాస్త ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం మనం ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎప్పటి నుంచి అంటే ఈ మాసంలో 15వ తేదీ నుంచి సూర్యుడు వేధస్థానంలోకి వెళతాడు కాబట్టి అట్లాంటి స్థితిలో సూర్యుడికి ఆరాధనలు చేయించడం, నవగ్రహాల యొక్క దర్శనాలు, ఈశ్వర దర్శనాలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితిని పొందుతారు. అంతేకాకుండా వీళ్ళు పెట్టుబడుల విషయంలో అంటే భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడుల విషయంలో ఈ నెల కాకుండా తరువాత వచ్చే నెల కర్కాటక సంక్రమణం తరువాత నుంచి పెట్టుకోవడం చాలా అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. కాబట్టి భూగృహాల విషయంలో పెట్టుబడుల విషయంలో కాస్త ఆలోచించడం మంచిది. ఒకవేళ పెట్టవలసి ఆ స్థితిలో అంటే తప్పదు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితి అన్నప్పుడు కాస్త సూర్యుడికి ఆరాధన చేయించుకోవడం, సూర్యారాధన, సూర్యుడికి అభిషేకాలు చేయించడం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళితే కనుక మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం అనుకున్నాం. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ 14వ తేదీ వరకు సూర్యుడి ఒక స్థితి, 14వ తేదీ 15వ తేదీ తర్వాత నుంచి ఇంకో స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రెండు రకాలైనటువంటి స్థితులు సూర్యుడికి అంత అనుకూలమైనటువంటి స్థితులు కావు. కాబట్టి అందరూ కూడా ఈ వృషభ రాశి వారు ఖచ్చితమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. అంతేకాకుండా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో అనుకూలమైనటువంటి స్థితియే. చేసే పనులు కాస్త మందగమనంగా నడిచినప్పటికీ కూడా చేసేటటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ కొన్ని బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో గనక ఇబ్బంది కలిగితే గనక కాస్త ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం, ప్రతి శనివారం కూడా ఆంజనేయ దర్శనాలు చేసుకోవడం, ఒకవేళ శనికి అవకాశం ఉంటే తైలాభిషేకం చేయించడం, ఇట్లాంటి పనులు చేయడం ద్వారా కాస్త వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వివాహ విషయంలో కాస్త కొంత దంపతుల మధ్యలో కొంత చికాకులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్లే కాస్త సహనంగా జీవనాన్ని గడిపితే గనక ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి శత్రుపరమైనటువంటి విషయాల్లో కూడా జయం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి స్థితి. ఈ రకమైనటువంటి మార్గంలో వృషభ రాశి వాళ్ళకి కేవలం ఆంజనేయ స్వామికి సంబంధించి, సూర్యుడికి సంబంధించి ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైనా ఉంటే మీ ఇంటి వశిష్ఠుల వారి దగ్గర కానీ, బ్రహ్మగారి దగ్గర కానీ వెళ్ళి అడిగి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయించుకుంటే మంచిది అనేటటువంటి విషయాన్ని ఉపదేశం తీసుకుని ఆచరించడం ద్వారా
అనుకూలమైనటువంటి స్థితిని పొందుతూ చక్కగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రధానంగా ఆంజనేయ స్వామి సూర్యుడికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల మార్గంలో వెళుతూ చక్కగా సుఖంగా జీవనాన్ని గడుపుతూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ మంచి జీవనాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.